హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మే మంత్ అయితే స్టార్ట్ అయింది. ఎండలు మామూలుగా లేవు. 5:30కే తెల్లారిపోతుంది. ఈ వీడియోలో వచ్చేసి ఈ మంత్ గ్రోసరీ ఇలా సెట్ చేసుకున్నాను. అలాగే నా డైలీ రొటీన్ అనమాట. ఇక్కడ మార్నింగ్ 6 to 7 వరకు వాటర్ వస్తాయి. మార్నింగే వాటర్ వస్తాయి కాబట్టి ఎర్లీగా లేసి బట్టలు ఉతకడం, కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేసేసుకుంటాను. నేను వాటర్ ఎక్కువ యూజ్ చేస్తా, అందుకే నాకు తొందరగా అంటే ట్యాంక్ కి తొందరగా అయిపోతాయి అనమాట వాటర్. ఇంకా అదే నీళ్ళు వచ్చే టైంలో నేను కొంచెం పనులు చేసుకున్నాను అనుకో, కొన్ని నీళ్లు మిగుల్చుకుంటాను అనమాట ట్యాంక్ లో. లేవగానే మా వారైతే పీటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను బట్టలు ఉతికేసి బండలు తుడిచేసాను. ఇంకా ఆయన కోసం టీ పెడుతున్నా. ఇంకో సైడు ఉప్మా చేద్దామని ఆలోచిస్తాను. ఉప్మా రవ్వ అయితే మన సైడ్లో ఇక్కడైతే దొరకదు. ఇంకా నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, మ్యాగీ కన్నా ఈజీగా చేసుకోవచ్చు. నా పనులు ఇలా అవుతున్న టైంలోనే తను వచ్చేసాడు. ఇంకా ఈ ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నెయ్యిలో బాగా వేయించుకున్నాను అనమాట సేమియా. ఇంకా తర్వాత దాంట్లోకి ఆనియన్, టమోటో వేసి మగ్గించుకోవాలి. ఇంకా తర్వాత మన సేమియాకి సరిపడా వాటర్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యే టైంలో మనం ఆ సేమియా వేసుకుంటే అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ లో నేను మ్యాగీ కూడా చేస్తా. ఇంకా ఈయనైతే వచ్చేసారు, ఆయనకి టీ ఇచ్చేస్తాను. ఇంకా ఒక పక్క మన సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. ఈజీగా క్విక్ అయిపోతుంది అనమాట. ఇది దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ లేనప్పుడు నేను ఇలా ఈజీగా చేసేసుకుంటా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సేమియా ఉప్మా. ఇంకా ఈయనకైతే పెట్టేస్తున్నా. పిల్లలు అయితే ఇంకా లేగలేదు. దాంట్లో పప్పుల పొడి వేసుకొని తింటే చాలా బాగుంటది టేస్ట్. ఆయన ఇంకా టిఫిన్ చేసి డ్యూటీకి అయితే బయలుదేరారు. ఇంకా నేను మార్నింగ్ ఉతికేసి సైడ్ కి పెట్టేశాను అనమాట. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అవి ఆరేద్దామని అనుకున్నా. అప్పటికే చూడండి ఎండ ఎలా వచ్చిందో. 8 అయింది ఇప్పుడైతే. రాజస్థాన్లో మామూలుగా లేదు వేడి. ఒకవైపు సమ్మర్ హాలిడేస్, ఇంకోవైపు ఎండ దంచేస్తుంది. పిల్లలతో మామూలుగా లేదు ఇంట్లో రచ్చ. 24 గంటలు ఇంట్లోనే ఉండి వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. బయటికి వెళ్దామంటే ఎండ అసలు వెళ్ళలేని పరిస్థితి. సరేలే సరదాగా సాయంత్రం అన్న అలా బయటికి తీసుకెళ్దామంటే అప్పుడు కూడా వేడి గాలి వస్తుంది ఇక్కడ. ఇంకా ఇంటి పక్కనే ఉన్న పార్క్ కి అయితే తీసుకెళ్తాము డైలీ ఈవినింగ్. ఇక్కడ ఉంటే అంతే. రాజస్థాన్ లో సమ్మర్ లో వేడి ఎక్కువ అని బయటికి వెళ్ళాము. వింటర్ లో అబ్బా ఆ చలికి తట్టుకోలేక బయటికి వెళ్ళాము. మాక్సిమం ఏదో ఒక విషయం అయితే ఇక్కడ ఉండనే ఉంటది. వేడి ఉంటది, అలాగే చల్లగా కూడా ఉంటది. మేమున్న దగ్గర మాకు ఫ్రంట్ సైడ్ ఎలాంటి క్వార్టర్స్ లేవు. ఇంకా ఎండ ఇట్లా ఎదురుగ్గా వస్తుంది అనమాట మా క్వార్టర్ కి. ఇంకా మాది కింద క్వార్టర్. పైన ఉన్న వాళ్ళకైతే వేడి ఇంకా మామూలుగా లేదు. అయితే మా ఫ్రెండ్ కి ఒక బుడ్డోడు ఉన్నాడు. ఆ వేడికి తట్టుకోలేక వాడు అసలు పైన పడుకోవట్లేదు, నా దగ్గరే పడుకోబెడుతుంది మధ్యాహ్నం అలా. మాకు కింద క్వార్టర్ కాబట్టి కొంచెం చల్లగే ఉంది. ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు మా పక్కన మా ఫ్రెండ్ ఒక అమ్మాయి డెలివరీ అయింది. ఆ బుడ్డోడికి డ్రెస్ తెచ్చాము నిన్న, అది ఇచ్చి రావాలి. ఈ రోజు వాళ్ళు క్వార్టర్ ఖాళీ చేసి వెళ్తున్నారనమాట. నేను వీడియో ఏం తీయలేదు, రాండమ్ గా వెళ్ళేసి డ్రెస్ ఇచ్చేసి కొంతసేపు కూర్చొని వచ్చేసాను. ఎందుకంటే గ్రోసరీ మొత్తం అసలు హాల్ అలా పర్చేసి ఉన్నాము, అవన్నీ సర్దాలి. ఈ రోజు మొత్తం ఫుల్ పని. ఈ బట్టలు ఉతకడము, ఆరేయడము ఒక ఎత్తు అయితే దానిలో మడత పెట్టడం ఇంకొక ఎత్తు. ఇప్పటికి 3 days అయింది, ఉతుకుతూనే ఉన్నా. దానిలో మడత అయితే పెట్టలేదు. ఏమో దాంట్లోకి ఎప్పుడు టైం వస్తుందో చూసి మడతేయాలి. పిల్లలు అయితే లేచారు, బ్రష్ చేపించి స్నానం చేపించేసాను, పాలు తాపిచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు తాగి టిఫిన్ చేసి ఆడుకున్నారంటే నాకు ప్రశాంతంగా ఉంటది. లేదంటే మధ్యలో మధ్యలో గుర్తొస్తా ఉంటది, తినలేదు తాగలేదు అనుకుంటే. ఇప్పుడే వాళ్ళ డాడీ క్యాంటీన్ నుంచి కూడా కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మా నంద అయితే ఫస్ట్ చాక్లెట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాడు. మధ్యాహ్నానికి వంట చేసి సర్దడం స్టార్ట్ చేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ మధ్యలో ఈయన వచ్చి అన్నం పెట్టు అంటే కష్టం. ఇంకా మధ్యాహ్నం ఏం పెద్ద స్పెషల్ ఏం చేయలేదు, అన్నం పప్పే చేసేసాను. ఫస్ట్ అయితే డిమార్ట్ సామాన్లు, క్యాంటీన్ సామాన్లు అన్ని బయట తీసి పెట్టాను. మొన్న హాలిడేస్ నుంచి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కారం అవి తీసుకొచ్చాను అనమాట. అవి ప్యాకెట్స్ అలాగే పెట్టేశాను. ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేస్తున్నా. ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు నన్ను విసిగించకుండా. మొన్న ఊరు నుంచి వచ్చాక మొత్తం క్లీన్ చేసా. మళ్ళీ ఇప్పుడు గ్రోసరీ తెచ్చా కాబట్టి ఆ డబ్బాలన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఏవేవైతే అయిపోయి ఉన్నాయో అవన్నీ ఫిల్ చేస్తున్నాను. అయితే ఎర్రకంది పప్పు అలాగే మిగిలిపోతుంది, చాలా రోజుల క్రితం తెచ్చాము. అదే ఇంకా ఈ కందిపప్పు అది మిక్స్ చేసి వాడేద్దాము, ఇట్లే పెడితే అయిపోదు ఇంకా అనేసి 2 కలిపేశాను. ఇంకా గూళ్ళల్లో అయితే పేపర్లు కూడా చాలా రోజులు అయిపోయిందని అవి కూడా తీసేసి కొత్త న్యూస్ పేపర్స్ వేసి దాంట్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు కావాలన్నవి మాత్రమే డబ్బాలలో వేసి పెట్టి మిగతావన్నీ బాక్స్లో వేసి పెట్టేస్తా. ఎందుకంటే ఎలుకలు అవి తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. సగం సర్దడం అయిపోయేసరికి ఈయన వచ్చారు. ఇంకా అందరం తినేసి వాళ్ళ పిల్లల్ని అయితే పడుకోబెట్టాను. ఈయన మళ్ళీ డ్యూటీకి వెళ్ళారు మధ్యాహ్నం. ఇలా చేసుకుంటూ ఈవినింగ్ అయిపోయింది. చూడండి అంట్లు ఎలా ఉన్నాయో. ఇదంతా క్లీన్ చేయాలి.
చేయాలి. ఇంకా నైట్కి అయితే వాటర్ బాటిల్స్ అసలు లేవు ఫ్రిడ్జ్ లో, మొత్తం ఖాళీ చేసేసారు. నేను అసలు చూసుకోలేదు ఈ పనిలో పడి. ఇంకా అవి నింపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసానంటే నైట్ కి కూల్ అయిపోతాయి. ఇదంతా పని అయిపోయేసరికి 6 అయింది. ఇంకా మళ్ళీ నైట్ కి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఓకే, మరి ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.